ఒక్కసారి నాగర్ కర్నూలు నిజంగా ఈ లైఫ్ లో మర్చిపోలేని ప్లేస్. ఎప్పటికీ నాగర్ కర్నూలు నేను మర్చిపోలేను. వాళ్ళు ఇచ్చిన ఫేర్వెల్ ఏదైతే ఒక మామూలు ప్రభుత్వ ఉద్యోగి కొన్ని సంవత్సరాలు పనిచేసి వెళ్ళిపోతే అక్కడి నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి ఫేర్వెల్ జ్యోతి మేడాన్ని కంప్లీట్ గా మార్చేసింది. ఒక చిన్న మాట కాదు కదా, అసలు ఆ తర్వాత నాకు నా దారికి పూర్తిగా అడ్డు తొలగింది. నీకు ఎంత ఓపిక ఉంటే, ఎంత పని చేస్తే ఎంతైనా నీ ఇష్టం సమాజం కోసం అని ఆ ఫ్రీడమ్ ఇచ్చింది. అది కల్పించిన వాళ్ళు నాగర్ కర్నూలు ప్రజలు, స్టూడెంట్స్. సో ఇట్లాంటి దాన్ని మీరు ఎంకరేజ్ చేయండి. నేను కాదు, ఇందాక మా మేడం వచ్చి మాట్లాడింది, పొద్దున్నేస్తే తిడుతుంటారు. నేను గర్వంగా చెప్తున్నా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో రూపాయి ముట్టుకొని ఒక్క పైసా కరప్షన్ చేయని నా ఫ్రెండ్ గీత ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాండ్ మీద రాసిస్తాం. అంటే ఉన్నారు చాలా మంది ఆనెస్ట్ గా పనిచేసే వాళ్ళు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి, గుర్తించాలి, గౌరవించాలి, సర్వీస్ తీసుకోవాలి. పొద్దున్న లేస్తే ఉద్యోగులు అంటే ఇక ఉద్యోగులు మొత్తం సమాజాన్ని పాడు చేయడానికి వచ్చారు, దోసుకోవడానికి వచ్చారు, తినడానికి వచ్చారు. వాళ్ళ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? డెఫినెట్ గా మంచి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, చెడ్డ వాళ్ళు వెనక్కిపోతారు. ఇచ్చే గౌరవం మర్యాదలు పెరుగుతుంటాయి. రెండవది, ఎక్కడో ఒక న్యూస్ జరిగితే, ముఖ్యంగా నేను ఇలా ఇక్కడ మాట్లాడటానికి కారణం మీడియా చాలా ఎంకరేజ్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. ఎస్పెషల్లీ V6 టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు. సో మొదటిసారి